దానిలో భాగంగా నిన్నటి రోజు ఏం చెప్పానంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. యేసు ప్రభు జననంలో పరిశుద్ధుడు, యేసు ప్రభు అనుదిన జీవితంలో పరిశుద్ధుడు, యేసు ప్రభు మరణములో పరిశుద్ధుడు, యేసు ప్రభు పునరుద్ధానంలో కూడా పరిశుద్ధుడు అని చెప్పాను. అలాగే మనము కూడా ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా పరిశుద్ధ జీవితంలో జీవించాలి అని నిన్నటి రోజున నేర్చుకొని ఉన్నాం. ఈరోజు మరొక నూతనమైనటువంటి విషయాన్ని, యేసునే నేను ఎందుకు నమ్మాలి అనేటటువంటి సిరీస్లో భాగంగా రెండవ విషయాన్ని ఈరోజు బోధించాలని, ఉపదేశించాలని నేను ప్రభువు చేత ప్రేరేపించబడి ఉన్నాను. పిల్లలు, యేసు ప్రభువునే మనం ఎందుకు నమ్ముకోవాలంటే, యేసు ప్రభు మనుషులమైన మనందరి కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చి గాయాలు పొంది ప్రభువారు మన కొరకు ప్రాణత్యాగం చేశారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ప్రభు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని వాక్యంలో. అందరూ పాపులే, ఆల్ పీపుల్ ఈజ్ సిన్నర్స్. పరిశుద్ధులైన వారు లోకంలో ఎవరు కూడా లేరు. అయితే అదే రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వాక్యం ఏం చెబుతుందంటే, ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యంలో రాయబడింది అన్నమాట. పాపములో ఉన్నటువంటి ఈ మానవుడిని, పాపంలో ఉన్నటువంటి మనిషిని ఏ మనిషి కూడా రక్షించలేడు. ఎందుకంటే అందరూ పాపులే కనుక. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపగలడా? చూపలేడు. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపిస్తే ఏమైంది? ఇద్దరూ కలిసి గుంటలో పడిపోతారు. అందుకే 49వ కీర్తన 7వ చరణంలో ఏముందంటే, ఎవడను ఏ విధము చేతనైన సహోదరుని విమోచనీయుడు అని వాక్యాన్ని రక్షించలేదు. అందుకే ప్రభువారు ఆయనే పరలోక భాగ్యమును విడిచిపెట్టి, పరలోక మహిమను విడిచిపెట్టి, పరలోక వైభవాన్ని ప్రభువారు విడిచిపెట్టి మన కొరకు, మన నిమిత్తమై యేసు ప్రభువారే భూలోకానికి దిగి వచ్చి ఆయన మన కొరకు కల్వరి శిలువలో గాయాలు పొంది రక్తం కార్చి ప్రభువారు ప్రాణత్యాగం చేశారు. 49వ కీర్తన 9వ చరణంలో ఉంది, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువునే మనం ఎందుకు నమ్మాలంటే, యేసు ప్రభు మన కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చాడు. యేసు ప్రభువునే మనం ఎందుకు నమ్మాలంటే, యేసు ప్రభు వారు కల్వరి శిలువలో మన కొరకు గాయాలు పొందారు. యేసు ప్రభువునే మనం ఎందుకు నమ్మాలంటే, యేసు ప్రభు వారు కల్వరి శిలువలో మన పాపములకు మనము భరించవలసినటువంటి ఆ శిక్షను, మన పాపములకు మనము పొందవలసినటువంటి ఆ శిలువ మరణాన్ని యేసు ప్రభు వారు మన పక్షముగా మన మీద ఆయనే ఆ శిలువ శిక్షను భరించుకొని మనల్ని పాపము నుండి విడుదల చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా నేడు ఆ రక్తం కార్చినటువంటి ఆ దైవము అనేది యేసు ప్రభు తప్ప మరెవరో కూడా లేరు అని బైబిల్ సెలవిస్తా ఉన్నారు. మన పాపముల కొరకు యేసు ప్రభు వారు తన తలపైన మండ కిరీటం పెట్టించుకున్నారు. మన దోషముల కొరకు ప్రభువారు ప్రక్కలో బండెం పోటు పొడిపించుకున్నారు. మన పాపముల కొరకు ప్రభువారు పాదములలో మేకులు కట్టబడినాయి. మన పాపముల కొరకు ప్రభువారి చేతుల్లో మేకులు కట్టబడినాయి. ఆయన ఒళ్ళంతా కూడా కొరడాలతో కొట్టబడింది. ఆయన ఒళ్ళంతా కూడా, ఆయన దేహం అంతా కూడా కొరడాలతో విస్తారంగా కొట్టబడింది. ఒక చినిగిన మరి షర్టు, ఒక చినిగిన చొక్క ఎలాగో పీలికలుగా వేలాడుతుందో, ఆయన దేహము, ఆయన శరీరము మాంసపు ముద్దల వలె అలాగున వేలాడతాం. కారణం
ఏమిటంటే మన కొరకు ప్రభువారు ఆ గాయాలు పొందారు. మన కొరకు ప్రభువారు ఆ కలువరి శిలువలో అవమానపరచబడ్డారు. మనము పొందవలసినటువంటి ఆ శిలువ శిక్షను మన పక్షముగా మనకు బదులుగా ప్రభువారు సహించుకున్నారు. నీ కొరకు నీ వాళ్ళు ఎవరూ ప్రాణం పెట్టలా, నా కొరకు నా వాళ్ళు ఎవరూ ప్రాణం పెట్టలా. మనందరి కొరకు యేసు ప్రభువారు కలువరి శిలువలో బలియాగం చేయబడ్డారు. మనందరి కొరకు యేసు ప్రభువారు కలువరి శిలువలో మరి రక్తం కార్చారు. మనందరి కొరకు యేసు ప్రభువారు కలువరి శిలువలో చనిపోయారు. కనుక నేడు మన కొరకు రక్తం కార్చిన వాళ్ళు ఎవరూ లేరు. నేడు మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరూ లేరు, యేసు తప్ప. యేసు మాత్రమే మన పాపముల కొరకు, మన దోషముల అపరాధముల కొరకు కలువరి శిలువలో గాయాలు పొందాడు. కాబట్టి అందుకే నీవు యేసు క్రీస్తును మాత్రమే నమ్మాలి అని వాక్యం చెప్తుంది. యేసు ప్రభువారు ఎవరికో చెందిన దేవుడు కాదు, యేసు పనికా వారికి చెందిన దేవుడు కాదు, యేసు ప్రభువారు తక్కువ జాతి వారికి చెందిన దేవుడు కాదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆల్ పీపుల్ ఆఫ్ లార్డ్ అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి మనందరి కొరకు ప్రభువారు కలువరి శిలువలో గాయపరచబడ్డారు. ఆల్ ఆఫ్ ఈ స్టాండ్, అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు మాట్లాడద్దు, మీరందరూ ప్రార్థన చేసుకోండి. సిల్వరిలో మీరెవరు పాడద్దు, చప్పట్లు కొట్టదు. ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నలిగితివా నీవెంతో అలసితివా, నిలువెల్ల నీవెంతో అలసితివా, సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. అందరు నాతో చెప్పండి, యేసయ్యా స్తోత్రములు. నేను పాపిని, నా పాపముల కొరకు మీరు కలువరి శిలువలో గాయాలు పొందారు. నా పాపముల కొరకు యేసు, నా కొరకు మీరు ప్రాణం పెట్టారు. యేసు, నా పాపములన్నీ మీరు శిలువ మీద భరించుకున్నారు. ఈ విషయాలు మహిమ పొందండి, నాకు రక్షణ దయచేయండి. యేసు నామములో కలిగిన కష్టాలకు అప్పగించుకొని ప్రార్థించుచు ఆమేన్. ఆఫీసులో తన హృదయంలో నేను యేసుక్రీస్తు సేవ చేయాలి, యేసుక్రీస్తు సేవ చేయాలి అని తన హృదయంలో అనుకున్నప్పుడు తన హృదయంలోనే అనుకుంది, కానీ బయటికి చెప్పలేకపోయింది. కానీ దేవుడు తన హృదయంలో ఆలోచన చూచి, డార్లే అనే అమ్మాయి హృదయాన్ని చూచి తన సేవకు తనకు తెలియకుండానే తన సేవకు పిలుచుకున్నాడు. అది ఎంత కష్టతరమైన, నేను చదివినప్పుడు అది ఎంత కష్టతరమైన మిషనరీ పనిచేసిందో తను అసలు ఆ మాటల్లో చెప్పడానికి లేదు. ఒక అడవిలోకి, ఒక అరణ్యంలోకి, ఎవ్వరూ లేని ప్రాంతంలోకి, ఇప్పుడు మనకన్నీ వసతులు ఉన్నాయి, కానీ తను దేవుడి పని చేయడానికి ఏ వసతి లేదు. అరణ్యంలో ఏమైనా తినడానికి ఉంటాయా? చాక్లెట్లు, బిస్కెట్లు ఉంటాయా? మంచినీళ్ళు ఉంటాయా? వాళ్ళ షాపులు ఉంటాయా? ఏమో. కానీ తాను దేవుని పని చేయడానికి కొనుక్కుంది.
కాబట్టి మనం కూడా దేవుని పని చేయడానికి కోరుకోవాలి. అంతేనా కదా? ఏం చేయాలి? మనం చదువుకొని మంచిగా దేవుడి పని చేయాలి. ఎలా చేయాలి? దేవుని పని చేయాలి. మీకు అర్థమైందా? అది ఎంత కష్టపడింది, ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది, చెప్తే 2 గంటలు పడుతుంది. మంచి పిల్లలు దేవుని పని చేయాలి. తను ఎలాగైతే తన హృదయంలో పడిన ఆలోచన తన తల్లి గ్రహించకపోయినా దేవుడు చూశాడు, ఆ మాటలను దేవుడు చూశాడు కాబట్టే తను ఆలోచించిన ఆలోచన, తను సేవ చేసినప్పుడు ఎవ్వరూ లేని ప్రాంతంలోనికి ఎవ్వరూ చేయలేని సేవ, కనీసం పురుగులు సైతం తన శరీరంలో పక్కన
అద్వాని గేమ్ అందరికి ఓకేనా? ఆర్ యు రెడీ? మ్యాంగో. వెరీ గుడ్ అందరూ. మ్యాంగో అంటే ఇటు, మ్యాంగో ఇటు. నథింగ్. యాపిల్. మ్యాంగో. నథింగ్. మ్యాంగో. యాపిల్. మ్యాంగో. మ్యాంగో. యాపిల్. నథింగ్. మ్యాంగో. యాపిల్. యాపిల్. మ్యాంగో. యాపిల్. మ్యాంగో. యాపిల్. నథింగ్. మ్యాంగో. యాపిల్. గర్ల్స్ శాస్త్ర ఎవరు? మళ్ళీ నీకు కాంపిటీషన్ ఉండింది. యాపిల్. నథింగ్. నథింగ్. యాపిల్. యాపిల్. మ్యాంగో. మ్యాంగో. యాపిల్. నథింగ్. యాపిల్. సైలెన్స్. ఇట్లా పట్టుకుంటున్నానా? సాంబార్ ఏంది బాగానే వచ్చి చేసుకుంటున్నారు పెట్టండి. సాంబార్ ఇంకా